నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజయ్ వర్మ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్లో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తా ఉన్నాను. నిజామాబాద్ యశోద హైటెక్ సిటీలో చేస్తాను. ఇక్కడ చేయట్లేదు, నా తెలిసి ఇప్పుడు అవ్వలేదు. మీరు ఆల్రెడీ నిజామాబాద్లో కూడా మీరు ఓపీ చూస్తున్నామండి. అవును, నిజామాబాద్లో అంటే మనం ఇక్కడి నుంచి పేషెంట్ వస్తే మనం పేషెంట్ ఫాలో అప్ చేయొచ్చు ఇక్కడ, కానీ ట్రాన్స్ప్లాంట్కి అయితే అక్కడే చేయగలుగుతాం. పర్మిషన్స్ అంతా సెటప్ అంతా కూడా ప్లాస్మా ఇంటర్ చెప్పిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏవైతే మనం చేయాలో అదంతా అక్కడ చేయడానికి లేదు సార్. అంటే లా ప్రకారంగా ఏంటి అంటే కిడ్నీ ఎవరైతే డొనేట్ చేయాలో మనకి టోటా యాక్ట్ ఉంటుంది 1994 యాక్ట్. ఆ లా ప్రకారంగా తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు 18 సంవత్సరాలు దాకా వీళ్ళలోనే మన కిడ్నీ అనేది తీసుకోవాలి. వీళ్ళు కాకుండా ఇప్పుడు అత్తగారు, మామగారు, మేనమామ, పిన్ని, అత్త ఇటువంటి వాళ్ళైతే మనకి స్టేట్ ఆథరైజేషన్ కమిటీ అని ఉంది. ఆ ఆథరైజేషన్ కమిటీకి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటేనే ట్రాన్స్ప్లాంట్ చేయగలం. లేదా మీరు వినే ఉంటారు జీవనదాన్ని, అది ఎవరైనా యాక్సిడెంట్ కేసెస్లో లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ అవయవాలు దానం చేస్తారు కదా, అటువంటివి జీవన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మనకు తీసుకోవాల్సి ఉంది. అలా కాకుండా వేరేవన్నీ కూడా అన్రిలేటెడ్ ఉంటే అది ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్స్. అవును, కిడ్నీ పాడవడానికి ఏం కారణం? సో మన దేశంలో కిడ్నీ పాడవడానికి మెయిన్ కారణం డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఆల్మోస్ట్ 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో 45% మంది డయాబెటీస్, హైపర్ టెన్షన్ నుంచి కిడ్నీ ఫెయిల్యూర్. అదే కాకుండా ఈ రోజుల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. 100 మంది మనం కమ్యూనిటీలో పోయి వాళ్ళు కిడ్నీ పరీక్షలు అన్ని రకాల టెస్టులు చేస్తారు. వాళ్ళలో సుమారుగా 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి సర్వే అంటే మాస్ స్క్రీనింగ్ క్యాంప్స్లో కానీ వాటి సర్వేస్లో తెలిసేది. సో ఈ విషయంలో 100 మంది ఉంటే ఆ 100 మందిలో 17% మంది కిడ్నీలో ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. సో రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చెప్తామని, మూత్రం పరీక్ష, సీరం క్రియాటిన్, ఈ 3 పరీక్షలు అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా 1000 రూపాయల లోపు అయ్యే టెస్టులు. అవి చేసుకుంటే సంవత్సరానికి ఒకసారైనా ఈ టెస్టులు చేసుకుని ప్రతి సంవత్సరం మనకి అసలు ప్రాబ్లం ఉందా లేదా అనేది ముందుగా మనం గమనించుకోగలిగితే కిడ్నీ ప్రాబ్లం అనేది తీవ్ర స్థాయికి వెళ్లకుండా కాపాడడానికి క్రియాటిన్, మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్, కిడ్నీ సైజెస్ ఎట్లా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయా, వేరే ప్రాబ్లమ్స్, ట్యూమర్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుస్తుంది. చాలా మంచి ప్రశ్న అండి. వేరే ఇప్పుడు గుండె ప్రాబ్లం ఉంటే గుండెపోటు రావడము, ఆయాసం రావడం ఇట్లా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్లో 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి సింప్టమ్స్ అనేవి బయటికి రావు. లేట్ స్టేజెస్లో కాళ్ళల్లో వాపులు రావడము, నీరసం రావడము, రక్తహీనత, దురదలు విపరీతంగా రావడము, మూత్రంలో నొరగ కింద ప్రోటీన్ లీక్ అవడము, కళ్ళు పొద్దున్న నిద్ర లేచిన కళ్ళు ఉప్పుగా ఉండటం, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క సింప్టమ్స్. అయితే ఇవి అర్లీ స్టేజెస్లో చాలా మందికి కనిపించవు. సో మనకి రోగం ఉందని తెలిసే టైంకి చాలా మందికి కిడ్నీ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే హెల్దీ హ్యాబిట్ ఏంటంటే 30 సంవత్సరాలు పైచర్లు ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టెస్ట్లు, యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోవటం, ఓన్లీ కిడ్నీకి సంబంధించినవైతే ఇందాక చెప్పిన క్రియాటిన్, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేసుకుని కిడ్నీ ప్రాబ్లం అర్లీగా ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకో మంచి హ్యాబిట్ ఏంటి అంటే రెగ్యులర్గా ప్రతి నెల బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవటం, 6 నెలలకు ఒకసారి షుగర్ ఉందా లేదా. ఎందుకంటే మన దేశంలో బీపీ, షుగరే కిడ్నీ ఫెయిల్యూర్కి ఎక్కువ మోతాదు కేసెస్ చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే రోగం ముందుగా రాకుండా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి రోగాన్ని నివారించుకునే రోగాలు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ముదిరిపోకుండా చూసుకోవచ్చు. సో స్టోన్స్ ఫామ్ అవడానికి మల్టిపుల్ రీజన్స్. ఒకటి, నీరు మోతాదు సరిగ్గా తీసుకోకపోవడం. ఆహారంలో ఏ పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయంటే ఒకటి జన్యుపరంగా జెనెటిక్గా ఆ పర్టికులర్ పేషెంట్కి స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం ఉంది.
మీరు ఒకే ఇంట్లో ఒకే ఆహారం 4-5 తింటారు, కానీ వాళ్ళల్లో ఒకరికే స్టోన్ వస్తుంది. దాని అర్థం ఏంటి? ఆ పర్టికులర్ పేషెంట్కి స్టోన్ ఫామ్ అయ్యే తక్కువ ఉంది. మీకు అర్థమైంది? సో ఎటువంటి రకమైన స్టోన్ అయినా సరే దాన్ని నివారించుకోవాలి, దాని సైజు పెంచుకోవద్దు అంటే ఒకటే ట్రీట్మెంట్, నీళ్ళు సరిగ్గా తాగాలి. సుమారుగా యావరేజ్గా 3 నుంచి 4 లీటర్ల నీరు అనేది ఒక మనిషి పెద్ద వయసు వారు తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, ఒక్కసారి స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి పదే స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రిస్క్ ఎక్కువ ఉంది. అటువంటి పేషెంట్స్ రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి స్కాన్ చేసుకుని స్టోన్ సైజు ఎంత మోతాదులో ఉంది, అది పెరుగుతుందా అనేది కూడా చూసుకుంటే మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకుని స్టోన్ సైజ్ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సాల్ట్ ఒకటి తగ్గించుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సాల్ట్ ఎక్కువ మోతాదు ఎక్కువయ్యే కొద్ది స్టోన్ ఫార్మేషన్కి ఛాన్సెస్ ఎక్కువ. వాటర్ రోజుకి 8 లీటర్లు ఇలా చెప్పినట్టు సుమారుగా గుడ్ వాటర్ ఇంటేక్ 3 నుంచి 4 లీటర్లు ప్రతి పర్సన్. అదే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకైతే నీరు మోతాదు తగ్గించి